డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న చెట్టు కింద బ్రోకర్ గబ్బిలం. బ్రోకర్ గబ్బిలం, అకృత్యాల ఆ అధికారి. అనుకూల ఉత్తర్వుల కోసం లక్షలు లంచం. చెట్టు కింద గబ్బిలం మళ్లీ పేట్రేగిపోతున్నాడు. అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరతీశాడు. తాలూకాఫీస్ సెంటర్లో అతని ఆగడాలు అందరికీ తెలిసినా, మనకెందుకులే తగువు అని మిన్నకుంటున్నారు. బాధితులు మాత్రం డాన్ మీడియా వద్ద తమ గోడును వెలబుచ్చారు. తమ పేర్లను బయట పెట్టవద్దని ప్రాధేయపడుతున్నారు. ఈ గబ్బిలం గతంలో మారుతి 800 కారులో తిరిగేవాడు. ఇప్పుడు అత్యంత విలువైన కారులో తిరుగుతున్నాడు. అతని మోసాలకు మాటకారితనమే పెట్టుబడి. హంగు, ఆర్భాటాలకు తక్కువేమీ కాదు. బస్సు స్టాప్లలోనూ, బయట ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళలు, ఫంక్షన్లలో పరిచయం చేసుకుంటున్న వీక్ మైండెడ్ మహిళలతో మాటలు కలిపి, వారిని లోబర్చుకుంటాడు. వారిని అధికారులకు ఎరవేస్తాడు. వివిధ శాఖలలో ఉన్న కొందరు అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు. మందు, డబ్బు, మగువ, ఇలా వారికి కావాల్సినవి పురమాయిస్తాడు. ప్రజా సంబంధాలకు దూరంగా ఉండాల్సిన ఓ వ్యవస్థ అధికారి చెట్టు కింద ఈ బ్రోకర్ గబ్బిలం చేతుల్లోకి వెళ్లిపోవడం తాడేపల్లిగూడెంలో సంచలనం సృష్టిస్తోంది. అది వెలుగులోకి వచ్చి అల్లరయ్యేటప్పటికీ ఆ అధికారి తాడేపల్లిగూడెం నుంచి బదిలీపై వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఇటీవల ఓ మాజీ కౌన్సిలర్ తాలూకు యువకుని పెళ్లి వివాదంలో తలదూర్చిన గబ్బిలం, వారిపై కేసు పెట్టించి ఓ 10 లక్షల రూపాయలు వదిలించాడట. ఇందులో 5 లక్షలు ఓ పోలీసు అధికారికి ఇవ్వాలని చెప్పి సెటిల్ చేసినందుకు తనకు మరో 5 లక్షలు ఇవ్వాలని తన జేబులో వేసుకున్నాడట. ప్రస్తుతం అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఆస్తుల భూమాఫియా చేస్తున్న ఈ చెట్టు కింద బ్రోకర్ గబ్బిలం ముఠాకు చెందిన వ్యక్తులు వద్ద మాత్రమే 2 కార్లు ఉన్నాయంటే వారు ఏ స్థాయిలో అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి, మరొక హోంమంత్రితో పాటు వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్న వారు సైతం అంత ఖరీదైన కారులను మెయింటెనెన్సు చేయలేకపోతున్నారు. సదరు బ్రోకర్ గబ్బిలం గతంలో ఒక పోలీస్ అధికారిని తన గుప్పెట్లో పెట్టుకుని ఇంట్లోనే పెద్ద ఎత్తున పేకాట శిబిరం నిర్వహించిన నేపథ్యంలో, జిల్లా ముఖ్య అధికారులకు కొందరు చేసిన ఫిర్యాదులతో, పోలీసులు ఇంటిని చుట్టముట్టిన సమయంలో, బిల్డింగ్ పై నుండి పక్కింటిపైకి దూకి, చావు తప్పి, కన్నులు లొట్టపోయి, ప్రాణాలు దక్కించుకుని పోలీసుల నుండి తప్పించుకున్నాడు. ఒక అన్యాయాధికారి అక్రమ చర్యలపై డాన్ మీడియా వార్తలను వెలుగులోకి తేవడంతో అతనికి బ్రోకర్గా పనిచేస్తున్న ఈ గబ్బిలం అసలే కోతి, కళ్ళు తాగింది, ఆపై నిప్పు తొక్కింది అన్న చందంగా గంతులు వేస్తూ డాన్ మీడియా ప్రతినిధుల అంతు చూస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడట. ఈ గబ్బిలం ఆగడాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుకూల ఉత్తర్వులకు 10 లక్షలు. ఓ భూవివాదంలో అనుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి ఆ వ్యవస్థ అధికారికి గబ్బిలం 10 లక్షల రూపాయల లంచం ఇవ్వాలని, 5 లక్షలు జేబులో వేసుకున్నాడట. ఆగమేఘాల మీద ఈ వారంలోనే ఉత్తర్వులు ఇప్పించాడట. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే ఇవి నిలబడవని సమాచారం. ఈ విషయంలో ఆ అధికారిపై ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధమైంది. అకృత్యాలకు దారితీసే వివాదాలపై నిందితులకు వత్తాసు పలికే ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. గతంలో ఓ అధికారి సస్పెండ్ కావడాన్ని గుర్తు చేస్తున్నారు. నిర్దిష్టమైన అంశాలపై ఎంక్వైరీ చేస్తే నిజాలు వెల్లడి అవుతాయి. ఈ అధికారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తప్పకపోవచ్చు. తాడేపల్లిగూడెం పట్టణానికే కళంకం తెచ్చే ఈ దుశ్చర్యలకు కారణమైన బ్రోకర్ గబ్బిలం చరిత్రను జనం గుర్తు చేసుకుంటున్నారు. ఈ గబ్బిలం, అతనికి సహకరిస్తున్న అధికారి, ఇద్దరిపైనా నిఘా విభాగం దృష్టి సారించింది. తక్షణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.